శ్రీమాత్రే నమః. అభిషేకం చూస్తూ మనం నాయనారి చరిత్ర వినేద్దాం. అసలు ఈ కార్తీక మాసంలో అభిషేకం చూడడమే అదృష్టమైతే దాంతోపాటు శివభక్తుల చరిత్ర కూడా వినడం ఏ పూర్వజన్మ సుకృతమో కదా. మనం సాధారణంగా బాధపడుతూ ఉంటాం. ఎవరైనా మనల్ని మోసం చేస్తే చూసారా, వాళ్ళు మనల్ని మోసం చేశారు, ఎప్పుడూ మోసపోతూనే ఉన్నాం, మోసం చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని అనుకుంటాం. కాదు, మోసం ఎప్పటికీ జయించదు. వాళ్ళకి తాత్కాలికంగా విజయం వచ్చినా, వాళ్ళు తాత్కాలికంగా బాగున్నా శాశ్వతంగా ఉండేది ధర్మం, శాశ్వతంగా ఉండేది శివభక్తి. ఏనతినాథన్ నాయనార్, ఆయన 63 నాయనార్లలో 9వ నాయనార్ అనమాట. ఏళకుల నాదర్ వంశానికి చెందినవారు, వీర భక్తుడు అనమాట పరమేశ్వరుడికి. ఎవరి నుదుటినైనా సరే భస్మధారణ చూస్తే వాళ్ళ జోలికి వెళ్లరు, నమస్కారం పెట్టుకుంటారు. ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా శివభక్తుల సేవ కోసం ఉపయోగించారు. ఆయన గొప్ప యోధుడు. ఈ ఏనతినాథ చోళరాజుల దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు, యుద్ధ కళల్లో దిట్ట. అయితే అంత గొప్ప యోధుడైనా సరే అపారమైన శివభక్తి. సరే, ఈ ఏనతినాథన్ని చూసి అందరూ అబ్బా ఎంత గొప్పవాడో ఎంత గొప్పవాడో అని పొగుడుతుంటే, ఎప్పటిలాగే ఒక పై స్థానంలో ఉన్న వాళ్ళని చూసి కొంతమందికి కన్ను కుడుతూ ఉంటుంది కదా, అలాగే అతిసూరుడికి కూడా ఈర్ష్య ద్వేషము అవి వచ్చేసాయి. ఎలా అయినా సరే ఏనతినాథర్ని పడగొట్టాలని అనుకుంటాడు. ఏనతినాథర్ దగ్గరికి వెళ్ళి, సరే నువ్వు పెద్ద గొప్ప యోధుడు అంటున్నావు కదా, నేను గొప్ప యోధుణ్ణే, నాతో పాటు యుద్ధానికి రా, నువ్వు గెలిస్తే అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు గొప్పవాడవని చెప్పి అంటాడు. సరే, ఇద్దరు యుద్ధం చేస్తారు. అతిసూరుడు ఓడిపోతాడనమాట. కానీ మనసులో రగిలిపోతున్నాడు, నేను ఓడిపోయాను, ఎలాగైనా సరే గెలవాలి అని. సరే, కుట్ర చేసేవాళ్ళకి ఎప్పుడు కుతంత్రాలే కదా వస్తాయి. అతిసూరుడు కూడా ఒక కుతంత్రం ఆలోచించాడనమాట. అదేంటంటే, ఒకరోజు పొద్దున్న ఏనతినాథర్కి చెప్తాడు, సరే ఇంతకు ముందు కత్తి యుద్ధంలో అయితే ఓడిపోయాను, ఇప్పుడు ద్వంద్వ యుద్ధానికి రా అని చెప్పి అంటాడు. ఒక ఏకాంత ప్రదేశానికి రమ్మని చెప్తాడనమాట. ఈయనేమో మంచివారు, యోధుడు, సరే పద వస్తానని చెప్పి ఏనతినాథర్ వెళ్ళారు. ఈ అతిసురుడు ఏం చేశాడంటే, యుద్ధానికి వెళ్లే ముందే నుదుటి మీద త్రిపుండ్రాలు పెట్టేసుకుని దాని మీద ఏమో కవచం పెట్టేసుకుంటాడు. యుద్ధానికి వెళ్లారు, ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. ఇంకా ఓడిపోతాను అని భయం వచ్చిన సమయంలో అతిసురుడు ఏం చేస్తాడంటే కవచాన్ని తీసేయంగానే ఆ నుదుటి మీద త్రిపుండ్రాలు కనిపిస్తాయి ఏనతినాథర్కి. వెంటనే ఆ చిహ్నాన్ని చూసిన ఏనతినాథరు ఆ చేసే యుద్ధాన్ని ఆపేసి, గొప్ప శివభక్తుడు, త్రిపుండ్రాలున్నాయి, నేను ఇతన్ని చంపితే పాపం కదా అని చెప్పేసి అలా ఉండిపోతాడనమాట, యుద్ధం చేయకుండా. అది అతిసూరుడు ఏం చేస్తాడు, మనమే ఇతని ప్రాణాలు తీసేద్దామని చెప్పి దాడికి దిగుతాడనమాట. అయినా సరే ఏమాత్రము ప్రతిఘటించడు ఏనతినాథర్. ఎందుకంటే ఆ భస్మధారణ చేశారు, శివుని చిహ్నాలు ఉన్నాయి, అలా చిహ్నాలు ఉన్నప్పుడు అతని ప్రాణాలు ఎలా తీస్తాను నేను అని చెప్పి అలా ఉండిపోతారు. దాడి చేస్తాడు, కింద పడిపోతారు పాపం ఏనతినాథరు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతని పరమభక్తికి కైలాసానికి తీసుకువెళ్ళిపోతారు పరమేశ్వరుడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చారు ఆయన తీసుకువెళ్ళడం కోసం. అక్కడ ద్వేషంతో రగిలిపోయాడు, ఈర్ష్యతో ఏదో చేసేద్దాం అనుకున్నాడు. ఏమైంది అతిసురుడు? అతని ద్వేషము, అసూయే అతన్ని అధఃపాతాళానికి తొక్కేశాయి. మనలో కూడా చాలా మంది త్రిపుండ్రాలు ధరిస్తారు, రుద్రాక్షలు వేసుకుంటారు, పొడుగుబొట్లు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ వాటి అర్థం మాత్రం మనకి తెలియదు. వాటి అర్థాన్ని మన మనసులో నింపుకోవాలి. ఈర్ష్య, అసూయ అనేవి అతిసూరుణ్ణి ఎలా అయితే నాశనం చేశాయో, ఈర్ష్య, అసూయ ఉన్న వాళ్ళందరినీ అదే విధంగా నాశనం చేసేస్తాయి. ఏనతినాథర్ ధర్మం కోసం ప్రాణత్యాగం చేశారు. అక్కడ ఎదురుగుండా ఉన్న ఆ చిహ్నాలను చూసి అయ్యో శివభక్తుడు కదా అని చెప్పి ఆలోచించారు. కనీసం మనం ఏనతినాథర్లా ప్రాణత్యాగం చేయకపోయినా చిన్న చిన్న విషయాలకైనా అబద్ధం చెప్పకుండా సత్యాన్ని పాటిస్తూ న్యాయ మార్గంలో వెళ్తూ ధర్మం పాదాలు పట్టుకుంటే మనకి ఏనతినాథర్లాగే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ నిస్వార్థమైన ప్రేమకి లొంగిపోతాడనమాట. మనం మన పిల్లలకి నేర్పించవలసిందదే. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత గొప్పగా ఉన్నా, ఇతరులు చాలా నీకంటే గొప్పగా ఎదిగినప్పుడు వాళ్ళ మీద ఈర్ష్యని పెంచుకోకు, భగవంతుడు పాదాలు పట్టుకో, ఎవరికి హాని చేయకు అని మనం మన పిల్లలకి నేర్పించాలి. పిల్లల్ని ఎప్పుడైతే అలా తీర్చిదిద్దామో అప్పుడు మనం మన పిల్లల వెనక ఉండవలసిన అవసరం లేదు, పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి.